అదో చిన్న పల్లెటూరు. పట్టుమని 10 బ్రాహ్మణ ఇల్లులు కూడా లేవు. ఉన్నవాళ్ళందరికీ వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉండడంతో వాటిని వదలలేక అక్కడే స్థిరపడిపోయారు. శాస్త్రిగారు ఆ ఊరి పండితులు, పరమ నిష్ఠాగరిష్ఠుడు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న శివ పంచాయతనం ఉండేది. శాస్త్రిగారు రోజు నమ్మక చమకాలతో శివునికి అభిషేకం చేసి శ్రద్ధగా పూజ చేస్తూ ఉండేవారు. ఆయన భార్య పేరు శ్రద్ధాదేవి. అమ్మగారికి వంటలు బాగా చేయడం వచ్చు. ఆమె వండిన పదార్థం తిననివాడు ఆ ఊర్లోనే ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. వారికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు చూసుకుంటూ అక్కడ ప్రజలలో తలలో నాలుక అయిపోయారు. పూజ గదిలో సామాను సిద్ధం చేస్తోంది శ్రద్ధాదేవి. ఆయన పక్కన కూర్చొని కబుర్లు చెప్తున్నాడు. పూజా మందిరంలోని వస్తువులు బొమ్మలు అన్నీ పాతబడిపోయాయి. వాటిని ఎంత శుభ్రం చేసినా మెరుపు రావడం లేదు. ఈసారి తీర్థంలో అన్ని కొత్త బొమ్మలు సామాన్లు కొనుక్కుందాం శ్రద్ధ అంటున్నాడు భార్యతో. సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటికి ఒక అనుకోని అతిథి వచ్చాడు. ఆయన రూపురేఖలు ఒళ్ళు గగురు పుడ్చేలా ఉన్నాయి. తొలుత ఆయనను చూసి భయపడింది శ్రద్ధాదేవి. అంతలో ఆ వచ్చిన అతిథి, అమ్మ నాకు కొంచెం అన్నం పెడతావా, ఆకలి అవుతుంది అని గట్టిగా అడిగాడు. అలాగే స్వామి, ఇదిగో సిద్ధం చేస్తున్నాను. పిండి వంట గారెలు సిద్ధం చేస్తున్నాను. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి స్వామి అని సమాధానపరిచింది ఆ ఇల్లాలు. శర్మగారు చదువుకుంటున్న భాగవతం పక్కన పెట్టి ఆయనని ఇంటిలోకి రమ్మన్నాడు. రాలేను, ఇక్కడే ఈ అరుగు మీద కూర్చుంటాను. ఇక్కడే నాకు భోజనం పెట్టండి అన్నాడు ఆ స్వామి. సరేనన్నాడు శర్మగారు. వంట అవుతుంది. ఆమె వీలైనంత తొందరగా చేసి పెట్టాలనే ఉద్దేశంతో కంగారు పడుతోంది. పిండి వంటలు మొదలుపెట్టింది. గారెలు వేసి పూర్తవగానే భోజనానికి సిద్ధం కమ్మంది. బయట అరుగు మీదనే నేలంతా శుభ్రం చేసి పెద్ద అరిటాకు వేసి వండిన పదార్థాలన్నీ అందులో వడ్డించింది. భోజనం మొదలుపెట్టాడు స్వామి. ఒక్కొక్క పదార్థం దగ్గర ఉండి అపర అన్నపూర్ణాదేవిలా వడ్డిస్తోంది ఆమె. మీరు అక్కడ కూర్చోండి అమ్మా, శర్మగారు వడ్డిస్తారులే అన్నాడు. వినకుండా ఆమె వడ్డిస్తోంది. వడ్డించిన పదార్థాలన్నీ సుష్టిగా తిని విశ్రాంతి తీసుకోకుండానే బయలుదేరడానికి సిద్ధమయ్యాడు స్వామి. ఆయన ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు శర్మగారు. వృద్ధాప్యంలో లేడు, కానీ ఒంటి నిండా జడలు కట్టిన పొడవైన జుట్టుతో చూడడానికి వికృతంగా ఉన్నాడు. భాషలో కూడా మర్యాద లేదు. తినే పద్ధతి కూడా సభ్యతగా లేదు. తిన్న తర్వాత ఎవరు కూడా విశ్రాంతి తీసుకోకుండా వెళ్ళిపోరు. ఈయన ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాడు. ఒక్క మాట స్వామి, మీరు ఎక్కడ వారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా ఇంట భోజనానికి వచ్చి లోనికి రాకుండా బయట కూర్చొని ఎందుకు తింటున్నారు? తిన్న వెంటనే ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? దయచేసి చెప్పండి అన్నారు శర్మగారు. నేనెవరో నీకు చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు ఈ వీధిలో వెళ్తుండగా మీ మాటలు వినిపించాయి. పూజకి సామాను సిద్ధం చేసుకుంటూ మీ మాటలు వినపడుతున్నాయి. ఇక్కడైతేనే నాకు మంచి భోజనం దొరుకుతుందని అనిపించింది. అందుకే ఇక్కడ ఆగి భోజనం చేశాను. ఎందుకంటే నేనేం చెప్పలేను అంటూ వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ స్వామి ఏమీ అర్థం కాలేదు ఆ దంపతులకు. సరే, భోజనం ముగించారు. ఎందుకో ఓసారి వారి పూజ గదిలోని సామాను మళ్ళీ చూసుకున్నారు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ వస్తువులన్నీ మెరిసిపోతున్నాయి. ఇంత క్రితమే కదా వాటిని ఎంత తోమినా మెరుపు రావడం లేదు అనుకున్నాము. ఆ స్వామి మీ మాటలు విని భోజనానికి వచ్చాను అన్నాడు. అంటే ఆ స్వామికి ఆ పూజ గదిలోని సామాగ్రిని తీసివేయడం ఇష్టం లేదన్నమాట. అంటే నేను రోజు కొలిచే ఆ పరమేశ్వరుడే నాకు జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాడనమాట. సామాగ్రిని మార్చేస్తాననే మాట ఆయనకు ఇష్టం లేదన్నమాట. అందుకే లోనికి రాలేదు అనుకొని వెంటనే బయటకు వచ్చి ఆ చుట్టుపక్కల చూశాడు. స్వామి కనపడలేదు. ఆ వీధుల్లో ఉన్నవారిని అడిగాడు. అందరూ కూడా ఆయన్ను చూడలేదని చెప్పారు. శాస్త్రి గారి గుండె గుబేలమంది. అప్పుడు అర్థమైంది, ఇంట్లో పూజా మందిరంలోని దేవతామూర్తులు ఎంత శక్తివంతమైన వారో వాటి వల్లనే కదా ఇన్నాళ్ళు ఈ ఇంటిని దేవతలు కాపాడుతూ వచ్చారు. ఇన్నాళ్ళు నాకు తెలియలేదు. పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అనుకొని తన పూజా మందిరంలోనికి వెళ్ళి ఆ పరమశివుని విగ్రహం ముందు ప్రణమిల్లి కృతజ్ఞతలతో ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ నమః అని చెంపలు వేసుకున్నాడు. భగవంతునిపై నమ్మకము, శ్రద్ధ అవసరం. పూజా మందిరంలో ఉన్న విగ్రహాలు ఎంత పాతవైనా అరిగిపోయినా వాటిని ముందు వెనక ఆలోచించకుండా తీసివేయకూడదు. మన తాత ముత్తాతలు పూజించినవి. వాటిలో ఎంతో మంత్రశక్తి దాగి ఉంటుంది. వాటిని పారేయకండి. భక్తితో ఒక పుష్పం పెట్టండి. అవి చైతన్యవంతమవుతాయి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతాయి.